నమస్కారం. ఈ ప్రశ్నకు బదులైదు ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ జొన్నలగడ్డ. ఈ పూట నేను చెప్పాలనుకున్న విషయానికి ముందు ఇంకోసారి నా విజ్ఞప్తి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ పూట మనలో మన మాటగా నేను చర్చించాలనుకుంటున్న విషయం, నిర్ణయం 2024కి ముహూర్తం ఖరారైంది. దేశవ్యాప్తంగా ఎన్నికల నగార మోగింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మే 13న పార్లమెంటుతో పాటు అసెంబ్లీకి కూడా ఒకే రోజు ఎన్నికలు జరగబోతున్నాయి. గతంలో అంటే 2019లో పార్లమెంట్ ఎన్నికలు అలాగే అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వచ్చినప్పుడు మొదటి విడతలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగాయి. ఈసారి మాత్రం 4వ విడతలో జరుగుతున్నాయి. ఆ విధంగా మే 13న ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత జూన్ 4కి భవితవ్యం తేలుతుంది. ఇటు రాష్ట్రానికి అటు దేశానికి దిశానిర్దేశం చేసే ఈ ఎన్నికల్లో ఫలితాలు వెలువడేది జూన్ 4న. ఇక ఈ ఎన్నికల వేళ, ఎన్నికల హేళ, ఆ కోలాహలం అప్పుడే మొదలైపోయింది దేశవ్యాప్తంగా. ఎవరికి వాళ్ళు సమాయత్తమవుతున్నారు, సన్నద్ధమవుతున్నారు. ఇక ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి, ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి గోడదూకుళ్ళు, వలసలు ముక్కుమ్మడిగా జరిగిపోతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈ రోజున మాగుంట శ్రీనివాసరెడ్డి లాంటి ప్రకాశం జిల్లాలో ఉన్న ఒక పెద్ద నాయకుడు, అలాగే ఇంకా చాలామంది తెలుగుదేశంలోకి చేరికలు, అలాగే ఇంకా చాలామంది కూడా అంటే 18వ తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే ఇంకా అక్కడి నుంచి ఎన్నికల కోడ్ మొదలవుతుంది. ఇంకా బహుశా ఆ రోజు నుంచి మరింత వేగంగా ఈ వలసలు ఇవన్నీ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలోకి ఉన్నపళంగా ఎదిగొచ్చిన వాళ్ళు, గోడదూకి ఎదురొచ్చిన వాళ్ళతో హౌస్ఫుల్ బోర్డు పెట్టేసిన పరిస్థితి వచ్చేసింది. అంటే 5 ఏళ్ళు ఉండి పార్టీ కోసం కష్టపడి పార్టీని భుజాన్ని వేసుకొని అన్నిటికీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, ఇబ్బందులు ఎదుర్కొని, చావును సైతం అంటే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడిన వాళ్ళందరూ మరి వాళ్ళకి న్యాయం జరగాలనుకున్నప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళతో మరి వాళ్ళకి ఇచ్చే అవకాశాలని పరిశీలన చేసుకుని అటు ఇటు కూడా మరి ఎవరికి ఇబ్బంది లేకుండా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఏ పార్టీకైనా ఉంటుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఈ వలసలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ బాధ్యత, ఈ భారం ఆ పార్టీకే మరింత ఎక్కువ. కాబట్టి ఆచితూచి వ్యవహరించుకుని ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరం ఇలాంటి సందర్భంలో మరింత క్లిష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరికి టికెట్ రాకపోతే వాళ్ళు అలకలు ఇవన్నీ సహజం, అలాగే మనసు నొచ్చుకోవటం ఇవన్నీ సహజం. ఇవన్నీ దాటుకుని ఎవరికి వాళ్ళే మళ్ళీ తిరిగి ప్రజాక్షేత్రంలో వాళ్ళ 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 పాత్రను పోషించడానికి ముందుకు వెళ్తారు. ఏదేమైనా మొత్తంగా అన్ని పార్టీలకి ఇప్పుడు ఈ ఎన్నికల వాతావరణం వేడెక్కించింది. ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఇప్పటివరకు ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇక ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పరిమితం కావాలి. ఆయన పరిమితం అవుతారా, ఇంకా అపరిమితమైన అధికారాలని ఉపయోగించి మరి లా అండ్ ఆర్డర్ని ఇంకా తన చేతిలో తీసుకునే ప్రయత్నం చేస్తారా చూడాలి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఎన్నికలను ఎదుర్కోబోయే ముందు ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా తప్పకుండా చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎలా ప్రవర్తిస్తారో చూడాలి. 5 కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తుని నిర్ణయించుకునే రోజు ఇంకెన్నో రోజులు లేదు. ఏదేమైనా మీ ఎండల్లో మీ గుండెల్లో ఏముందో తేలిపోతుంది. అలాగే మీరు ఆశించిన విధంగా జూన్ మొదటి వారంలో తొలి ఫలితాల తొలకరి జల్లుల్లో మీ ఆనంద బాష్పాలు కలగలిపి తాండవించే రోజు ఇంకా ఎన్నో రోజులు లేదు. నమస్కారం, మీ జయసార్.